Jabardast Extra Dose. Let's welcome Chammak Chandra along with his team. పుట్టింటికి వెళ్ళి తిన్నావా పన్నావా అని అడుగుతావు. ఉన్నప్పుడు ఎప్పుడు అన్నం పెట్టావు నువ్వు, అక్కడ వెళ్ళి అడుగుతావు తిన్నావా అని. ఇదొకటి, అక్కడే ఉండు, మొగుడికి కూడా ఏమదు, మీ అమ్మతోనే ఉండు, అక్కడ పెట్టే ఫోన్. పెద్ద ఇక ప్రేమలు ఒలకపోస్తారు పుట్టింటికి వెళ్ళి, ఇక్కడ ఉన్నప్పుడు ఉండదు. కానీ వర్షం పాడగాను ఎప్పుడు కురుస్తుందో అర్థం కాదు. ఎండాకాలంలో వర్షం కురుస్తుంది, వర్షాకాలంలో ఎండలు కాస్తుంది. ఎండాకాలం వర్షం గొడుగులు ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం, గొడుగు అమ్మేవాడు కూడా తెచ్చుకోడు. ఏం చేయదు. మొత్తం తడిసినట్టున్నారు. కూరగాయలు కనేసి వచ్చాను, దారిలో సడన్ గా వర్షం పట్టుకుంది. ఓహో అవునా, ఎక్కడుంటారో? కేపీహెచ్పీ కాలనీ. ఈ వర్షాన్ని చూస్తే ఇప్పుడే తగ్గేలా లేదు, మా ఇల్లు పక్కనే. అబ్బో స్టార్ట్ చేశాడు. ఒకసారి ఇంట్లోకి వచ్చి కూర్చోండి రండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. సారీ అండి. చూసారా, చిన్న ఉరుముకే భయపడ్డారు. అదే పిడుగుపడి ఉంటే నిన్న పిడుగుపడి నలుగురు చనిపోయారండి. ఒట్టు. ఆ వర్షం తగ్గిలో మా ఇంట్లో వచ్చి కూర్చోండి. అయ్యో మీ ఇంటికి నేను ఫ్రెండ్ అనుకోండి. బుట్టిట్టి ఇవ్వండి. అయ్యో పర్లేదండి, మోస్తాను. ఒకరికొకరు సాయం చేసుకోవాలండి. రండి, దగ్గరలో ఉండడం అండి, మ్యాన్ హోల్స్ ఉంటాయి. తల దుడుచుకోండి. థ్యాంక్ యూ అండి. అలా అలా కాదు, నేను తుడుస్తాను, ఇట్రండి. అయ్యో పర్వాలేదండి, నేను తుడుస్తాను, ఇట్రండి. మీరు నా తల తుడవడం ఫ్రెండ్ అనుకోండి. ఇలా ఇలా తుడుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చీర ఇప్పండి. ఏంటి? అదే ఈ చీర కట్టుకోండి అంటున్నా, తడిచింది కదా. మీ ఆవిడ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుందండి? ఈ చీర నేను కట్టుకుంటే బాగుంటుందా? జోక్. ఆపండి మీ జోకులు. ఏంటి, ఇంట్లో మీ ఆవిడ లేదా? మై వైఫ్ ఎక్స్పెక్ట్ చనిపోయిందా? సో సారీ అండి. పర్లేదు, పోయే వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆలోచించనండి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఏంటి? జానే వాళ్ళే జాతే హై, ఆనే వాళ్ళే హాతే హై, ఫికర్ కైకు అంటున్నా. నాకేం అర్థం అవ్వలేదండి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని పంపించాలో ప్రకృతికి తెలుసు కదండి, మన చేతిలో ఏముంది? అదేలా? ప్రపంచంలో ఇలాంటి ఫేస్ ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? వర్షం పడ్డం వల్ల. అది మరి ప్రకృతి గొప్పతనం అంటే. ఇంతకీ ఇది మీ ఓన్ హౌసా? హౌస్, ఓన్ హౌస్ అని హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ అంతా నా ఓనే. ఏమండి, ఈ బాల్కాన్ నుంచి, ఈ రూమ్ లో బాల్కాన్ నుంచి చూస్తే గోల్కొండ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. రియలీ? రండి. నలిని కూరగాయల కోసం అని బయటికి వెళ్ళింది. గల్లీల పండి మీద కూరగాయలు కొని అంటే పుచ్చులుంటాయి అంటది. ఒక్కరోజు పుచ్చిపోయిన కూరగాయలు తిన్న చచ్చిపోతావే పుచ్చుపోదానా? నిజమేనండి, గోల్కొండను మీ బాల్కనీ చూస్తే అచ్చం గోల్కొండే మీ బాల్కనీ ఉన్నట్టుందండి. మరి ఇంతకీ మీ పేరేంటండి? సహాయం. ఏంటి సహాయం? ఊరుకోండి, మీ జోకులు ఆపండి. సహాయం అనే పేరు ఎక్కడైనా ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? నేను సాయం చేయడానికి పనికిరానా? అయ్యో భలే వారే, మీరు చాలా గొప్ప వాళ్ళండి. మనకి ఎవ్వరు గొప్ప కాదండి, ఇక్కడ ఈ జనాల కంటే ప్రకృతి గొప్పది. ఇందాక మీరు ఈ బాల్కాన్ నుంచి ఏం చూసారు? గోల్కొండ. ఈ బాల్కాన్ చూడండి, చార్మినార్, తాజ్ మహల్ లాగా కనిపిస్తుంది. Really? రండి. నిజమేనండి, తాజ్ మహల్ చూడాలంటే ఢిల్లీ దాకా వెళ్ళిన అవసరం లేదు, మీ ఇంటి బాల్కనీలోకి వస్తే చాలండి. మీ ఇండ్లే కాదండి, మీ ఇండ్లు మీరు ఒక వండర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెళ్ళొస్తాను. అప్పుడేనా?
వర్షం తగ్గిందిగా. క్లోజ్నెస్ పెరిగింది. ప్రకృతి ఎలా నడిపిస్తారని నడవాలని మీరేగా చెప్పారు. ప్రకృతిని ఎదిరించి ఇద్దరం ఒకే దగ్గర ఉండలేమా? కాకి అన్నాక గూటికి చేరుకోవాలి. ఈ గుట్లోనే ఉండొచ్చుగా. కిరటం అన్నాక తీరాన్ని తాకాలి. నన్ను తాకచ్చుగా. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాలి. ఈ బొంగులో ప్రకృతి ఒకటి మంచి మంచి ఫలాలను వేరే వాళ్ళకి ఇస్తే పనికిరాని ఫలాలను మమ్మల్ని అంటగడుతుంది. బాయ్ అండి. వెళ్తా అన్నారు. ప్రకృతి అడ్డుపడుతుంది. దాన్నే ప్రకృతి అంటారు. దా కూర్చుందాంరా. రోజు ఎలాగైనా మా ఆయన సర్ప్రైజ్ చేద్దామంటే ఏదో నళిని 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 సే నళిని అమ్మా ఏమైంది సహాయం గారు? ఏదో అండి ప్రకృతి ఏదో తేడా కొడుతుంది. అయ్యో ఎందుకని? ఏమో అండి ఇందాక ఊర్మి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది. ఈ ఊర్మి వస్తే గుండెలో గప్ప 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 గుర్తుతున్నట్టుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుంది. అంతేగా. రండి. బాగా తడిసిపోయినట్టున్నారు. అవునండి, ఊరు నుంచి వస్తుంటే మధ్యలో వర్షం పడింది. ఈ వర్షం ఇప్పుడే తగ్గేటట్లేదండి. మా ఇల్లు పక్కనే. వర్షం తగ్గే వరకు మా ఇంట్లో కూర్చోవచ్చు. అయ్యో పర్లేదండి. ఫ్రెండ్ అనుకో. మళ్ళీ ఏమైంది సహాయం గారు? ఏమో అండి ప్రకృతి ఏదో నా డైలాగ్ నాకు రిపీట్ 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 లాగా అనిపిస్తుంది. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేగా. అంతే. అయితే పర్లేదు రండి. రండి ఇంటికి వెళ్దాం. పర్లేదండి. మా ఇంటి బాల్కనీ నుంచి చూస్తే అమరావతి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి ఏమైంది సహాయం గారు? నేను కట్టింది చూపిస్తే వాడు కట్టింది కూడా కట్టేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేనా? అంతే. నాకు ఏ క్లోజ్ వస్తుంది కానీ రండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వస్తా. అయ్యో బయట వర్షం పడుతుందండి. బొంగులో వర్షం ఒకరోజు తడిస్తే చచ్చిపోతానే. సడన్ గా మీరు ఇలా మారిపోయారు. మారిపోగానే చేసి నాలాంటి సిస్టర్స్ ఎక్కడో జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ బ్యాగ్ తీసుకో ముందు. నేను మా ఇంటికి వెళ్తానండి. ఏమండి నేను డ్రాప్ చేసేస్తాను రండి. చెయ్యేసారేంటి? ఫ్రెండ్ అనుకోండి. ఏమే ఎప్పుడు సడన్ గా వచ్చి ఒక మాట కూరగాయలు అన్ని కొన్నావానే? కొన్నానండి. భలే ఫ్రెష్ కూరగాయలు కొంటావు. నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను మళ్ళీ వస్తా. మా ఆవిడ మీద ఒట్టు. మీ ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీద ఒట్టు. మీ ఆవిడ ఇంకా మంచిది. అమరావతి చూపించావంట. నువ్వు గోల్కొండ చూపించాలి. ఇక నుంచి మీ ఆవిడ్ని నా గల్లీలో కూరగాయలకు పంపించు. ఇక నుంచి మీ ఆవిడ్ని పుట్టింటి కూడా పంపించకు. నీ ఇల్లు ఇటు, మీ ఆవిడ ఇటు.